ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీల్ మేకర్ ఫ్రై చాలా సింపుల్గా, నేను ఉల్లిపాయలు వేసుకోవట్లేదు, ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. అలాగే వీటిల్ని మాత్రం నేను మీల్ మేకర్ని ఉప్పు పసుపు నీళ్ళల్లో 1-2 నిమిషాలు ఉంచేసి తీసేసాను. ఇప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. జస్ట్ బాండీలో నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, మీల్ మేకర్ వేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటాను, ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో మనం ఉడకనిచ్చాం కాబట్టి. అలాగే కారం వేసేసుకుంటాను, తగినంత కారం వేసేసుకుంటాను. ఆవాల మెంతులు పొడి వేసుకుంటాను. అలాగే కూర పొడి చేశాను, అది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడే చేశాను. ఆ కూర పొడి కూడా వేసేసుకుని నేను గ్రైండ్ చేసేసుకున్నాను కదా, ఆ కూర పొడిని ఇందులో వేసేస్తాను. సిమ్లో పెట్టేసుకోండి అడుగంటకుండా. ఇలా మొత్తం ఉప్పు కారం, నేను వేసిన ఆవాల మెంతుల పొడి అలాగే కూర పొడి మొత్తం అంతా కలిసిపోవాలి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి కూర. సూపర్ కూర. కూర కాదు, ఫ్రై, మీల్ మేకర్ ఫ్రై. చాలా చాలా ఇష్టపడతారు పిల్లలు, అయితే చాలా ఇష్టపడతారు, వదిలిపెట్టరు. నాన్ వెజ్ కర్రీ, నాన్ వెజ్ అనుకుంటారు వాళ్ళు. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టపడతారు. ఎంత బాగుందో చూడండి.